మనం ఇప్పుడు డోర్జే ట్రైబల్ విలేజ్లో ఉన్నాం. ఇప్పుడు ఒక హౌస్ని అయితే చూపిస్తాను. ఈ డోర్జే ట్రైబ్, ఈ ఇథియోపియా దేశంలో ఉన్న డోర్జే ట్రైబ్ వాళ్ళు ఎలా నివసిస్తారు, వాళ్ళ ఇల్లు పరిస్థితి ఏంటి అనేది. మనం ఇంట్లోకి వెళ్ళినప్పుడు ఏంటంటే మనం టోపీ అయితే పెట్టుకోకూడదు, అంటే ఎందుకంటే అది రెస్పెక్ట్. టోపీ అయితే బయట పెట్టేసి అప్పుడు మనం లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఇంటి లోపలికి వెళ్ళి మీకు ఇల్లు ఎలా ఉందో చూపిస్తాను. స్టార్టింగ్ వచ్చేసరికి ఇది మనకి హాల్ టైపు. ఇంకా కొంచెం లోపలికి వస్తే ఇక్కడైతే మనకి చైర్స్ ఉన్నాయి, వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి, గెస్ట్లు కానీ లేకపోతే వీళ్ళు కూర్చోడానికి చర్మంతో జంతువుల చర్మంతో తయారు చేసిన కుర్చీలు. పక్కనే ఇదేంటంటే మనకి సోఫాలు ఉంటాయి, కాకపోతే వీళ్ళకి ఏంటంటే బల్లలు అనమాట. బల్ల మీద ఇలాగా క్లాత్ అది పరుచుకొని ఇక్కడ కూర్చుంటారు. ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్ అనమాట. మన ఇంట్లో అయితే సపరేట్ బెడ్రూమ్స్ ఉంటాయి కదా, చిన్నపిల్లలు నిద్రపోవడానికి ఇది ఒక బెడ్రూము. తర్వాత ఇది పేరెంట్స్ బెడ్రూము, భార్యాభర్తలు అయితే ఇందులో ఉంటారు. ఇది వచ్చేసి స్టోర్ రూము. తర్వాత వాళ్ళ కిచెన్ ఐటమ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ స్టోర్ రూము. మనకి మొంతలు ఉంటాయి కదా, మనం నీళ్లు తాగడానికి, తర్వాత ఏమైనా జ్యూస్లు ఏమైనా గట్రా తాగడానికి మొంతలు గ్లాసులు ఉంటాయి కదా, వీళ్ళు ఏంటంటే వీటిలో వాడతారు. ఇంట్లోపలే మనకైతే పశువుల పాక ఇంట్లోపలే ఉంటుంది అనమాట. వీళ్ళు ఏం నమ్ముతారంటే పశువులు మనకి ఈ చల్లదనం నుంచి వేడినిస్తాయి, తర్వాత మనకి మంచి చేస్తాయని చెప్పి ఇక్కడే పశువులకి ఇంట్లోపలే పశువుల పాక ఒక సపరేట్ ఏరియాలో. ఇది వీళ్ళ హౌస్ అయితే ఈ టైప్లో ఉంటుంది.